కౌశిక్ మన ఉదయ్ ఫస్ట్ వైఫ్ కి తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్నాడంట. ఒక్క పెళ్లికే జీవితం సంగం అయిపోతుంది ఇక్కడ, మళ్ళీ రెండో పెళ్లి. సర్లే ఇప్పుడు ఇంటికి వాడు ఇప్పుడు ఫస్ట్ భార్య దగ్గర ఉన్నాడా సెకండ్ భార్య దగ్గర ఉన్నాడా? రెండో వైఫ్ దగ్గర ఉన్నాడంట. అవునా? ఇప్పుడు వస్తా. ఎక్కడికి? దివాళీ ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇద్దరి మధ్య వేసడానికి. అలాంటి పనులేవి కాకుండా మంచి పనులు లాంటివి ఏవి చేయవా నువ్వు? చేయొచ్చుగా. ఏంటి? స్కిప్ చూద్దాం. ఓకే, సో లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉదయ్ అలాంగ్ విత్ అల్లరి అనుష. ఏమండి, వచ్చే జన్మ కూడా మీరే నా భర్తగా రావాలండి. ప్రతి జన్మలో నువ్వే నాకు భార్యగా రావాలి బంగారం. ఎందుకండి నేనంటే అంత ప్రేమ మీకు? గోల్కొండ అంటే అందరికి ఎందుకు అంత ప్రేమ? తాజ్మహల్ అంటే ఎందుకు అందరికి ఇష్టం? లవ్ నువ్వు నాకు అంతే బంగారం. మాస్టర్, గోల్కొండ తాజ్మహల్ పబ్లిక్ ప్రాపర్టీస్ కదా, కొంపది శివుడు కూడా పబ్లిక్ ప్రాపర్టీ. బంగారం నువ్వు ఇట్రా. ఆయన కళ్ళన్నీ నీ మీద ఉన్నాయి, ఆయన సంగతి చెప్తా ఇట్రా. మీరు ఊరుకోండి, ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తుంటే నాకు అదోలా ఉంది. అదోలో ఉందా? ఓ పని చేయండి, ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటా ఉండండి, నేను అలా బయటికి వెళ్ళి అల్లంటి దాగొస్తా. అవునా అండి? ఒక్క నిమిషం. చెప్పుతో కొడతా. ఉదయ్ ఇద్దరు పబ్లిక్ ప్రాపర్టీ. ఏమండి, కౌశిక్ మీద సెటర్ వేస్తే నేను తట్టుకోలేను. ఓసే రిటైర్ అయ్యే వసలు ఇంకా యాంకరింగ్ చేస్తున్నాడే. అది తప్పులేదు గాని నేను ఆయన ఒక మాట అంటే తప్పే. గవర్నమెంట్ కాఫీ తప్ప ఒకరు ముద్దు రెండు వద్దు అన్నారని చెప్పి పిల్లల గురించి అన్నారు అనుకుని టెంట్ అయి పెళ్లి చేసుకున్నానండి. ఆ తర్వాత తెలిసింది ఆ మొదటి పిల్లమేమో రోజుకోసారి నరకం చూపిస్తుంటే ఈ రెండో పిల్లం, ఇదే చిన్న పిల్ల ఉంది కదా, నిమిషానికి ఒకసారి చూపిస్తుందండి. ఆడంత ప్రేమగా ఉన్నాడంటే గ్యారంటీగా సెకండ్ ఫ్యామిలీ అని చెప్తానా. వెనకటి ఈయన అంటాడు ఒకడే, ఇల్లుగా ఒకటి ఎడుతుంటే అబ్బా భలే మంటేసావు అగ్గిపెట్టే కంపెనీ అన్నాడంట. వచ్చే చిన్న పిల్లవా కాఫీ త్వరగా ఇవ్వు. ఇగోండి త్వరగా ఇమ్మంటే ఇంత ఫాస్ట్ ఇస్తారా? ఏమని నీకు? ఏమన్నారు మీరు? నేనేమన్నానే? వస్తే చిన్నపిల్లమా కాఫీ త్వరగా ఇవ్వు అన్నా, అంతేగా. అంటే నేను మీ సెకండ్ సెటప్ మీకు ముందే పెళ్ళైపోయిందని చెప్పి అందరికి తెలియజేయాలని కదా. తెలియజేయడం ఏంటి, ఆల్రెడీ వాళ్ళకి ఎప్పుడో చెప్పాగా. హలో, అదే బావా నేను రాజునరా. చెప్పు, ఏంటి ఎక్కడున్నారా? అమీర్పేట సిగ్నల్ నిలబడి అగరబత్తి ప్యాకెట్లు అమ్ముకున్నా, కావాలా నీకు ప్యాకెట్? కాదా చెప్పు. డబ్బులు అవసరం ఉన్నాయరా? డబ్బులా? హలో 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 ఎవరండి? ఇంకెవడా పనికి మళ్ళీ రాజుగాడు, డబ్బులు కావాలంట. రాజు ఎంత మధ్యమండి, ఇవ్వచ్చు కదా డబ్బులు. ఏంటి ఇచ్చేది? దివాలా బ్యాంకు నుంచి డబ్బులు తిరిగి వస్తాయి కానీ ఫ్రెండ్స్ కి డబ్బులు తిరిగి రావు. అన్నట్టు ఫ్రెండ్ అన్నారు కదా, నిన్న షాపింగ్ మాల్ కి వెళ్ళాను కదండి, నాకు కూడా ఫ్రెండ్ పరిచయం ఏంటండి. మీరు ఊరుకోండి, అమ్మాయి చాలా అందంగా ఉంటదండి, పైగా మన ఇంటి భోజనానికి వస్తానండి. అందంగా ఉంటదా? లడ్డు కావాలా నాయనా? ఇదేంటండి మిమ్మల్ని చూడాలని మరీ కోరుకుంది. మరో లడ్డు కావాలా నాయనా? ఇంతకు దాని పేరేంటే? సంధ్య అండి. రెండు లడ్డులు చితికిపోయా నాయనా. తీసింది ఒకటి చూడు ఒకసారి. తినేయండి సంధ్య. ఈ అమ్మ కడు బాడా కొంప ముంచావు కదే. అమ్మో చూసారా, నాకు తెలియకుండా మూడో సెటప్ కూడా మెయింటైన్ చేస్తున్నాడు. చచ్చినాడు. నా ఫేస్ కి మూడో సెటప్ అంట. ఉన్న రెండు దీపాలుగా నూనె లేదురా దేవుడా అంటే మూడో దీపం తెచ్చి ఎక్కడ పెట్టుకుంటానా నేను? అది నా మొదటి పిల్లం. ఇప్పుడు ఎలా అండి? ఇప్పుడు ఎలా నాకు ఏం అర్థం కావట్లా. ఎవరు తలుపుతున్నా ఒకసారి చూడుకో. ఏమండి, ఆవిడ వచ్చిందండి. ఆ సినిమా నేను చూసే, చాలా బాగుంటది. ఏదో జోకులు ఆపడి మీ మొదటి పార్టీ వచ్చిందండి. వచ్చేసిందా? ఒక నిమిషం. నేను ఇలా పేపర్ అడ్డం పెట్టుకుంటా, నువ్వు 2 నిమిషాలు దాన్ని మేనేజ్ చేసి పంపించి. మీరు అడ్డం పెట్టుకున్నా? అలాగే. సంధ్య, హాయ్ సరోజా. మీరా రండి. సరోజా, మీ ఇల్లు ఎంత బాగుందో. మా ఆయన టేస్ట్. అవునులే, నిన్ను చూస్తుంటేనే తెలుస్తుంది మీ ఆయన టేస్ట్ ఏంటో. ఇంతకీ మీ ఆయన ఏడి?
పిచ్చపోడిని చూసి ముష్టి వరకు వేయాలన్నట్టుంది. ఇదిగో అండి ఇదేం పోలిక నీ అమ్మ కొడుకు మాడా? ఓ ఈయనేనా? నమస్కారం అండి. ఏంటి మేడం మొహం కూడా చూడండి. కొంచెం సిగ్గండి, పరాయి ఆడదానికి అన్నెత్తి కూడా చూడ్డు. అబ్బా సరోజ యు సో లక్కీ తెలుసా. మా ఇంట్లో కాదు. అవును ఇంట్లో అన్ని చాలా కాస్ట్లీగా ఉన్నాయి. మీ ఆయన ఏం చేస్తుంటారు? నీ ఇంట్లో దానింట్లో టేస్ట్ చూస్తూ ఉంటా. సరోజ ఎవరు వచ్చినట్టున్నారు. రాజు. రాజునా? వాడెందుకు వచ్చాడు ఇప్పుడు? జ్ఞానం ఉన్నాడా? ఉన్నాడండి. ఉన్నాడా? లేడు లేడు, అక్కడికి అసలు లేడు. లేడు లేడు. ఓ సరోజ సంజ ఇద్దరు అక్కడనే ఉన్నారంటే మొత్తం తెలిసిపోయింది అన్నమాట. భలే మేనేజ్ చేసావరా. ఒక్కసారి నిప్పి చూపిరా బావా. మీరేంటి ఇక్కడ? మీరేంటి ఇక్కడ ఏంటండి? పిల్లలు ఎక్కడ ఉంటే మూడు అక్కడే ఉంటాడు కదా. అంటే నువ్వు నా పెళ్ళాం కదా, నువ్వు ఎక్కడ నేను అక్కడే ఉన్నాను అనమాట. అదే చెప్తున్నాడు ఎదవా. అదే సరే మీరు ఈ ఇంట్లో ఏం చేస్తున్నారు? మిమ్మల్ని ఏమని అని పిలుస్తుంది? అంటే నువ్వు వస్తే నీకన్నా ముందే వచ్చి సర్ప్రైజ్ చేద్దామని పేపర్ అడ్డం పెట్టుకున్నాను కదా. పిచ్చిదానికి నేను ఎవరో తెలియక వాళ్ళ మొగుడు అనుకని కన్ఫ్యూజ్ అయిపోయింది. నాకు అంత కన్ఫ్యూజన్ గా ఉంది. నాకు కూడా అలాగే ఉంది. నాకు కూడా అలానే ఉంది. నాకు కూడా అలాగే ఉంది. నీకెందుకుంటుంది? దీనికంత కారణం నువ్వే కదా. అది సరే మీ హస్బెండ్ ఏడి? మా హస్బెండ్ ఏడి? దాని హస్బెండ్ ఏడిరా? నన్ను అడుగుతాడు దాని హస్బెండ్ నువ్వు. భలే జోకులు వేస్తారు. మీరే కదా. ఈయనే అండి నా హస్బెండ్. రాజునా? రాజుకి ఇంకా పెళ్లి కాలేదు కదా. నిన్నే అయింది లవ్ మ్యారేజ్. అవునా రాజు? కనీసం మమ్మల్ని పిలువని కూడా పిలవలేదు. నేనే వెళ్ళలేదు. ఏంటి ఏంటి? అబ్బా ఇవంట ఆపండి, కూర్చోండి ముందు. డబ్బులు కావాలని ఫోన్ చేస్తే కట్ చేస్తావా? ఇప్పుడు చెప్తారా నీ సంగతి. వస్తే సరదా సరదా ఏం చేస్తున్నాను చెప్పు. చుట్టాలు వచ్చారు ఎంతసేపు అయింది? వాళ్ళు కూల్ సేపా? వాళ్ళ పిల్లలంటే మీకేమొచ్చింది? అమ్మా మీ ఆయన చాలా హాట్ గా ఉన్నాడు. నేను లోపలికి వెళ్ళి మా ఆయనకి సాయం చేస్తాను. మీరు మాట్లాడుతూ ఏం చేస్తావురా? ఏం సహాయం చేస్తావురా? అన్నయ్య మీరు వెళ్ళండి. అది కాదే ఆయన ఎందుకు ఆపుతున్నారు? మీరు చైర్ పక్కన వాళ్ళు చేయలేదు ఏంటి? సౌండ్ ఏంటి? సౌండ్ ఏంటి? నాకేది అయిపోతుంది. సౌండ్ ఏంటి? ఫస్ట్ నైట్ గుర్తొస్తుందా? టింకర్ మోహన్ నానా, నేను ఒకటి చెప్తున్నాను, నీకోటి అర్థం అవుతుంది. ఈ కష్టం కౌశిక్ గారికి కూడా రాకూడదు రా నాయన. దీని తల్లి ఏం చేస్తా లోపల రాదు బెట్రా. ఏంటండి? ఏంటే ఆ జుట్టు ఏంటే? నువ్వేంటే? అయినా నువ్వు వంట నుంచి వస్తున్నావా బెడ్ నుంచి వస్తున్నావా? ఏంటి అసలు నువ్వు? తవ్వ ఆఫ్ చేయడం మర్చిపోయావుదా? ఆఫ్ చేద్దా? చెప్పేంట్రా? ఆయన ఎందుకు కొడుతున్నారు మీరు? ఏంటి? లేకపోతే నా పిల్లలతో స్టవ్ ఆఫ్ చేసేది. ఇది చెప్పేద్దాం. ఒక వర్షం కురవని రాత్రి పడగొడని చోట పిడుగు పడింది. దాని తెల్ల తాలి పడింది. చూసావుగా చెల్లెమ్మ, ఇది వీడు అసలు రూపం. ఇంతసేపు అందుకనే నాటకం ఆడ నీకు తెలియజేద్దామని. అవునా అన్నయ్య? చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఈ స్కిట్ కి ఎండింగ్ నేను ఇస్తాను. కాస్త ఆ స్టిక్ అందుకు. ఏరా కృష్ణానగర్ లో కుంకుడుకాయలు అమ్ముకునే ఎదవా, నీకు ఇద్దరు 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 కావాల్సి వచ్చిందా? ప్రేమించావని ఆస్తి లేకపోయినా పెళ్లి చేసుకున్నా. నా ఆస్తి అంతా దానికి పెట్టి నా కళ్ళలో కారం కొడతావా? నా ఆస్తిలో నుంచి ఇప్పుడు నీకు ఒక్క రూపాయి కూడా కాదు, కేవలం విడాకులు మాత్రమే వస్తాయి. ఇది నా చిన్నపిల్లం. ఇది కౌశిక్ తో జంపు. ఒరే కౌశిక, యాంకరింగ్ చేసుకుంటా ఉంటాం అనుకున్నాను కానీ నా కొంప గురుతాం అనుకోలేదు కదరా. ఇప్పుడు ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది, నాకు దిక్కెవరయ్యా? ఇంత ఖాళీగా ఉందిగా. ఏంటి
ఏంటి రమ్మనంగా వస్తున్నావు? నువ్వు ఎందుకు లాక్కొచ్చు? స్కిట్ అయిపోయిందా నమ్మను, అంతే, ఇంకేం లేదు. మళ్ళీ 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 రాని రోజు అందుకేగా ఎంత క్రేజో యాక్సలరేటర్ ఫుల్ రైజు. చెప్పండి మీకు ఎలా అనిపించింది విక్టరీ ఉదయ్ అండ్ శ్వేతాస్ పర్ఫార్మెన్స్? వస్తున్నావు